గెలుస్తున్నాడంటే పల్లవ్ ప్రశాంత్ కూడా గెలిచాడు కదండి. ఫిజికల్ టాస్క్ పెట్టినప్పుడు ముగ్గురు ఒకేలా ఉన్నప్పుడు ఫిజికల్ టాస్క్ పెట్టినా పర్లేదు. దానికి బదులు వేరే టాస్క్లు పెట్టొచ్చు, కానీ ఫిజికల్ టాస్క్ ఎందుకు పెట్టారు? హైట్ పరంగా, బాడీ పరంగా. నీకు మైండ్ పని చేస్తుందా? ఫస్ట్ లాస్ట్ గేమ్ ఫిజికల్ గేమ్ పెట్టాడు సామి అంటే నీకు వినిపించట్లే? అవును, అంటే ఫిజికల్ గేమ్ అంటే అందరు ఆడుతారు కదా. ఆ గేమ్ లాస్ట్ గేమ్ గురించి ఆ గేమ్ గురించి అదే ఛానల్ యాంకర్ నువ్వేం అడిగా? లాస్ట్ గేమ్ గురించి కదా అడుగు. లాస్ట్ గేమ్ ఫిజికల్ గేమ్ ఎందుకు పెట్టిర్రు? ముగ్గురు సమానంగా లేదా? పల్లవ్ ప్రశాంత్ అయితే ఎండు నరంలా ఉన్నాడు, అసలు స్కెలిటన్ కి స్కిన్ తొడిగినట్టు ఉన్నాడు. ఆ పిల్లోని తీసుకొచ్చి ఆయన ముందు పెడితే ఆయన ఎక్కడ తట్టుకునేది? ఇట్టంతా పడిపోతున్నాడు. సరే మీరు అడగండి. ఇప్పుడు నేను అడుగుతుంటే చెప్పలేకపోతున్నా. నామినేషన్ జరిగినాయి కదా, పల్లవి ప్రశాంత్ అమర్దీప్ మధ్య సిల్లీగా అనిపించింది. ఎందుకంటే పల్లవ్ ప్రశాంత్ ని లాస్ట్ టైం కూడా నామినేట్ చేశాడు అమర్దీప్, నువ్వు స్ట్రాంగ్ ఆడాలి అది ఇది అని చెప్పి. అదేంటండి పల్లవ్ ప్రశాంత్ 2 వీక్స్ లాస్ట్ తను ఏడుస్తున్నప్పుడు కూడా అన్న ఏడవకని ఓదార్చింది ఆయనకి పాయింట్స్ ఇస్తానని చెప్పాడు. అండ్ ఆయన ఫోటో వచ్చినప్పుడు కూడా కాల్చలేదు. అంత సపోర్ట్ చేసిన పల్లవ్ ప్రశాంత్ ని కావాలని టార్గెట్ చేసి అమర్దీప్ లాస్ట్ టైం నామినేట్ చేశాడు. ఈ టైం నామినేట్ చేసింది కాకుండా పైకి అరుస్తున్నాడు. ఇక్కడ పల్లవ్ ప్రశాంత్ తప్పేంటంటే తనకి డిఫెండ్ చేసుకోవడం రాదు, మాటకి మాట ఆన్సర్ చెప్పడం రాదు. ఏదైనా సరే ఆయన పాయింట్ చెప్పేస్తాడు, అది ఇంకో 2 సార్లు అడిగితే కన్ఫ్యూజ్ అయిపోతాడు. డిఫెండింగ్ లేదు అండ్ కన్ఫ్యూజ్ అయిపోతాడు పల్లవ్ ప్రశాంత్. ఇది ఒక్కటే తనలో మైనస్, కానీ తను ఎప్పుడు ఎవరి గురించి బ్యాక్ పిచ్చింగ్ చేయడు. అండ్ గేమ్స్ అంటే పల్లవ్ ప్రశాంత్ అంటే గేమ్స్ ఆ రేంజ్ లో ఆడుతున్నాడు. బిగ్ బాస్ సీజన్ 7 నడుస్తుందంటే వన్ ఆఫ్ ద రీజన్ పల్లవి ప్రశాంత్. నేను తనకి ఏమీ సపోర్ట్ కాదు, ఎందుకంటే పల్లవ్ ప్రశాంత్ నాకు బయట కూడా తెలుసు యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ గా. నాకు అంతగా నచ్చదు. నేను కూడా ఫస్ట్ లో అనుకున్నా ఏంద్రా ఈయన రైతు బిడ్డ అంటాడు, ఇదంటాడు అదంటాడు, ఇవన్నీ తీసుకొని తిరుగుతాడు, నేను కూడా రైతు బిడ్డలమే కదా, నేను చూపించుకుంటున్నాను అట్లా అనుకున్నా. బట్ ఆయన గేమ్ చూడాలి బిగ్ బాస్ లో, అసలు దున్ని పడేస్తుండు అంతే. ఆయన ఫస్ట్ నుంచి నెగిటివ్ గానే స్ప్రెడ్ చేస్తున్నారు కదా. పల్లవ్ ప్రశాంత్ గేమ్స్ బాగా ఆడతాడండి. అండ్ తనకు పెద్దగా బయట ఈ రైతు బిడ్డ అనే సింపతి వాడుకొని వచ్చాడన్న నెగిటివిటీ తప్ప తన పర్సనల్ గా ఏ నెగిటివిటీ లేదు. సో ఇంక దాన్నే తెస్తూ ఉన్నారనమాట మొత్తం. విన్నర్ రన్నర్ చెప్పను, కానీ విన్నర్ రన్నర్ ప్లేస్ లో ఉండేది శివాజీ గారు, పల్లవ్ ప్రశాంత్. ఒకరు విన్నర్ ఒకరు రన్నర్ అంటే అందులో ఎవరో మనకు తెలియదు.